Praise the Lord. Praise the Lord. 1 Samuel 16th chapter 7th verse says like that. Man looks outside, but God looks at the heart. Amen. And Jesus saw this man and went to his house and sat with him, ate with him, and told him, you are also a beautiful son of Israel. Amen. Praise the Lord. Praise the Lord. So Jesus is going place to place, healing the people, healing the broken-hearted, strengthening the weak persons, and telling them, God is with you. Amen. God loves you. Amen. God cares for you. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, గ్రామం గ్రామంగా తిరిగి, పట్టణం పట్టణంగా వెళ్ళి, అందరికీ యేసు మేలు చేశాను, అందరిని యేసు గుణపరిచాను, అందరిని తాకి వారి కన్నీరు తొడచాను. అదే యేసు హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది. ఈ రోజు కూడా ఒకే రీతిగా ఉన్నారు. ఈ రోజు ఎక్కడెక్కడ ఆయన బిడ్డలు వేదనతో దుఃఖముతో ఉన్నారో అక్కడెల్లా వెళ్ళి వారి కన్నీరు తొడచుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు పిలిచారంటే మీ ఇంటికే ఆయన వచ్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరి ఇంటికి యేసయ్య రావాలి, రావాలంటే పిలువండి, ఆయన వచ్చేస్తారు ఈ రోజు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం పిలుస్తారా? ఓకే, కుడి చేతిని పైకి లేపి పిలువండి. దాన్ని యేసయ్య రండి. చక్కే ఇంటికి వెళ్ళారే, ఇంటికి వెళ్ళారు. మా ఇంటికి కూడా రండి, మా ఇంటికి కూడా రండి, మమ్ము కూడా నడిపించండి, మమ్ము కూడా నడిపించండి. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకోండి. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము, 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 నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పట్టణంలో పని అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 46వ వచనం పలుకుతుంది. యేసు యెరికో పట్టణంలో తన పనిని ముగించుకొని ఆయన బయటకు వెళుతున్నాడు. మనం మామూలుగా పని ముగించుకొని బయటకు వెళుతున్నప్పుడు ఎవరైనా పిలిచినా ఏం చెప్తాం? ఆగం కదా. ఎందుకంటే యోహాను 5వ అధ్యాయం పలుకుతుంది, ప్రతిరోజు ఉదయం స్వామి ప్రార్థింపగా తండ్రి దేవుడు ఆ రోజు ఆయన ఏమేం చేయాలో ఆయనకి నేర్పించేవారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రోజునకు ఏదో ఒక పని దేవుడిచ్చినారు. ఎస్, తండ్రి దేవుడు దాన్ని నెరవేర్చుటకు యేసయ్య వెళ్ళుచుండగా దారిలో ఒక అబ్బాయి, పెద్ద జన సమూహము ఆయన వెంట వెళ్ళుతుండగా ఒక గ్రుడ్డివాడు, అది కూడా భిక్షవాడు, ఆయన పేరు పత్తిమీయు. ఆయన ఏం చేస్తున్నాడు? రోడ్డు సైడ్ లో కూర్చొని, ఇది ఏమిటి, ఎందుకు ఇంతమంది వెళుతున్నారు, ఎప్పుడు లేకుండా ఇంతమంది దుమ్మ ఇలా వస్తుంది అని పక్కన ఉన్న వారిని అడుగుతున్నాడు. అప్పుడు వారు చెప్తున్నారు, అయ్యా మీరు వినలేదా, నిన్నటి రోజు ఆ సఖీయుండికి యేసయ్య వెళ్ళారు. అవునవును విన్నాను. అదే యేసు ఆ పాపి ఇంటికి వెళ్ళిన వాడు, పనికిరాని వ్యక్తి,
కోటిలాగా చెట్టు పైన కూర్చున్న వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ యేసు ఇప్పుడు మళ్ళీ మన గ్రామం నుండి పట్టణం నుండి వెళ్ళిపోతున్నాడు. అమ్మో, మన పట్టణం నుండి వెళ్ళిపోతున్నాడా? ఇదే ఛాన్స్, దీన్ని వదిలిన వేరే లేదు. ఆ సఖేయును కాపాడిన దేవుడు నన్ను కాపాడరా? ఆ సఖేయు చెట్టు పైన కూర్చున్నప్పుడు ఆ సఖేయుని హృదయంలోని బాధలను గుర్తించుకున్న యేసు, నేను రోడ్డు పైన కూర్చున్నా కూడా ఇంతమంది నన్ను దాటి వెళ్ళిపోగా నా హృదయంలోని కన్నీరు ఆయన చూడరా? మొదటి సామువేల్ 16వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది, నరుడు బయట చూస్తాడు, కానీ దేవుడు ప్రతి నరుని హృదయాన్ని గమనిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 34:18 పలుకుతుంది, హృదయం విరిగి నలిగిపోయిన వారిని పక్కనే దేవుడు ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ద లార్డ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకన్ హార్టెడ్. మీ హృదయం పగిలిపోయినదా? మీ పక్కనే దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అలా అందరి చేత వదలపెట్టబడిన రోడ్ సైడ్ లో కూర్చున్న ఆయన ఏం చేశాడు? స్వరమును పైకి లేపి ఆయన పలుకుతున్నాడు, దావీదు తనయా, యేసు నన్ను దాటిపోకయా, నాపై దయ చూపుమయా. ప్రైజ్ ది లార్డ్. 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 దావీదు ఆయన ఏం చెప్తున్నాడు? యేసయ్యా. రెండవది, దావీదు కుమారా, దావీదు కుమారా, నన్ను దాటిపోకయా, నన్ను దాటిపోకయా, నాపై దయ చూపుమయ్యా. నాపై దయ చూపుమయ్యా. మనం కూడా ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోవచ్చు. యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారా, దావీదు కుమారా, నన్ను దాటిపోకయా, నన్ను దాటిపోకయా, నాపై దయ చూపుమయ్యా. నాపై దయ చూపుమయ్యా. కానీ వేలాది మంది వెళ్తుండగా మూలలో ఒక్కడు కూర్చొని మాట్లాడుతున్నాడంటే అది వినపడుతుందా? వినపడదు. కనుక పక్కన ఉన్నవారు ఏం చెప్తున్నారు? నోరు మూసుకో. లోకం ఎలా ఉన్నది? నీ చేతిలో ఏదైనా డబ్బు ఉన్నదంటే, నువ్వు ఒక లోకంలో ఒక విలువైన మనిషిగా నువ్వు కనబడవంటే, నువ్వు పిలవటానికి మునిపే నిన్ను పిలిపించి కూర్చొని పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈయన పిచ్చవాడు కదా, ఈయన నుండి ఎవరికి ఏం లాభం లేదు కదా. లోకమంతా లాభమును చూసే లోకం ఇది. ఈయన్ని పట్టుకున్నా ఈమెను పట్టుకున్నా నాకేం దొరకది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య, ఈమెను నేను పొందుకున్నా, ఈయన్ను పొందుకున్నా నేను ఏమి ఇవ్వగలను అని చూస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను చూచి ఆయన మళ్ళీ అరుస్తున్నాడు. అందరూ చెప్తున్నారు నోరు మూసుకో, కానీ ఆయన మాత్రం మళ్ళీ ఏడుస్తున్నాడు. దావీదు తనయ్యా, నన్ను దాటిపోకమయ్యా. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. When the blind man, he was a beggar. To the eyes of the world, he is useless. He has no money. He has no power. People look at you. If you have money, if you have influence, they may be with you. When there is no money, they don't respect you. They don't bother you. Because all that the world sees is your worth in the world. But God sees your heart. How much you are worth for Him. How much your heart longs for Him. The blind man cried, Lord Jesus, Son of David, have pity on me. Lord Jesus, Son of David, have pity on me. The people who are sitting, they are moving with Jesus. They are supposed to take this fellow along with them.
Instead they are saying, keep quiet. People who follow Jesus, they don't take the poor people along with them. What a tragedy of life. There are many run to Jesus, but they know there are so many broken-hearted people, but they don't carry them along with them. As you lift up your right hand, telling him, is there any area of your life you to feel that people don't bother you, people don't care about you, people don't take notice of you, rather people scold you, they yell at you. It's a very painful experience that blind man has. Are you also going through Kalapaniyam? దావీదు కుమారా, నన్ను తాకిపోకయ్యా. యెషయాతో మాట్లాడదాం. నీవు తప్ప లోకములో ఎవరున్నారయ్యా, నీవు కాక ఎవరికి నాలో చోటే లేదయ్యా. నీవు తప్ప లోకములో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఎవరికి నాలో చోటే లేదయ్యా. దావీదు తనయా, నన్ను దాటిపోకయా, దావీదు తనయా, నన్ను దాటిపోకయా. నజరేతువాడా, నన్ను విడచిపోకయా, నజరేతువాడా, నన్ను విడచిపోకయా. నీవు తప్ప లోకములో ఎవరున్నారయ్యా, నీవు కాక లోకములో ఏది రుచిగా లేదయ్యా. నీవు తప్ప లోకములో ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఎవరికి నాలో చోటే లేదయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు కూడా జీవితంలో ఎంతో మంది ఎట్లంటే గాయాలు వేదనతోనే జీవిస్తున్నారు. వారిని పట్టించుకొని వారు ఎవరు లేరు. ఎవరికి సహాయం కావాలి అని తెలిసినా కూడా వారిని వదిలిపెట్టి, నేను వెళ్ళినా సరే, ప్రార్థనలో కూడా నేను ముందుకు సాగిపోయినా సరే, నేను దీవెనలు పొందుకున్నా సరే అని తిరుగుతున్న లోకం ఇది. ఈరోజు మనము యూదా పెద్ద పునీతుడు యూదా పండుగను కొనియాడుతున్నాం. ఒక అపోస్తలుడు ఆయన రాసిన లేఖలో ఎంత అందంగా రాస్తున్నాడు చూడండి. యూదా గ్రంథం 17, 18, 19 వచనంలో ఆయన ఇట్లా చెప్తున్నాడు. మోస్ట్ బిలవెడ్, రిమెంబర్ వాట్ ది అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్ అనౌన్స్డ్ టు యూ. దే సెడ్ టు యూ అట్ ది ఎండ్ టైమ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఎండ్ ఆఫ్ టైం. మనం చివరి రోజుల్లో ఉన్నాము. చివరి రోజుల్లో ఏమేమి జరుగునమాట? అట్ ది ఎండ్ ఆఫ్ టైం there will be scoffers led by their desires, which are those of godless people. వారందరూ ఒక రకమైన ఆశలతోనే మనుషులు కట్టబడతారన్నమాట. యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్ దోస్ హూ కాస్ డివిజన్స్. దే ఆర్ వరల్డ్లీ పీపుల్ అండ్ డూ నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేక ఉన్నప్పుడు మిగిలిపోయినదంతా లోక ఆశలు. కనుక వారు మనుషుల మధ్యలో మనుషుల్ని వేరుపరచుకొని వెళ్ళిపోతారు. అటువంటి భయంకరమైన కాలంలో ఉన్నామని ఈరోజు యూదా పండుగను కొనియాడుతున్నాం కదా. ఆ యూదా ప్రవక్త చెప్తున్నాడు, అపోస్తలుడు చెప్తున్నాడు, ఎస్, ఈ గుడ్డివాడు పిలువగా, కానీ యేసయ్య ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరిని ఎరిగిన యేసయ్య ఆగాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అరే వేలాది మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారు. వేలాది మంది రావచ్చు, 1,00,000 మంది రావచ్చు. నువ్వు ఎక్కడ ఏ మూలలో కూర్చొని నీ హృదయాన్ని విప్పి యేసయ్యా నాపై దయచూపమని నువ్వు ఏడుస్తున్నావో అక్కడ యేసయ్యా నీ దగ్గరికి వచ్చేస్తాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. That man in a corner, he is sitting and calling, and Jesus stopped. చూడండి, ఎక్కడ ఒక హృదయం ఏడుస్తుందో ఆ హృదయము ఏడ్పును భరించలేక మన రక్షకుడైన యేసు ఆగిపోతాడన్నమాట. నీ కన్నీరుకు, నీ పిలుపునకు యేసయ్యను ఆపు శక్తి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు పిలిచారంటే ఆయన చెప్పాడు, యెరెమీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నీవు పిలువుము ఆయన జవాబిస్తాడు, మీరు ఎరుగని మహా గొప్ప కార్యములు మీకు నేర్పిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. This blind man, everybody avoided him. Not only avoided him, they told him, keep quiet, don't shout. But remember, when Jesus stopped, because he heard the voice, though thousands of people are, let lakhs of people come, if you call upon the Lord will listen to your voice. Amen. Hallelujah. 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 When he heard the cry of the Lord, the cry of that man, the Lord listened. And he stopped and told them, call him. Praise the Lord. Praise the Lord. In front of everybody, the Lord will honor you. Amen. Praise the Lord. Praise the Lord. Till now, the people keep quiet. They said, Ray, we have so many of us. We have so many are following him. But he is calling you. Come on, get up. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Two things are here. Jesus is teaching us. Though many are following the Lord, only those who call upon the Lord, they reach the Lord. Praise the Lord. Praise the Lord. The second meaning is, when you call upon the Lord, when you are a beggar, nobody will bother you. When Jesus is calling you, everybody will begin to respect you. Amen. They said, they want to, he is calling you, come on, get up, go. They are showing the way. They are respecting the blind man. Praise the Lord. Praise the Lord. If you have Jesus, you will have everything. Amen. Praise the Lord. ఈ గుడ్డివాడు ఏడుస్తున్నాడు. ఏమేడుస్తున్నాడు? యేసయ్యా, దావీదు తనయా, నాపై దయచూపుము. ఆయన పలికిన మాట మొదటిగా మనుషులకు వినపడుతుంది. మనుషులు ఏం చేస్తున్నారు? నోరు మూసుకో, ఎందుకు మాట్లాడుతున్నావు? నోరు మూసుకో, కూర్చో. కానీ ఆయన చెప్పాడు, యేసయ్య వచ్చాడు, పట్టణమును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఇంకా నాకు ఛాన్స్ లేదు, ఆయన నేను వదలను. యేసయ్య దొరికినప్పుడే నేను పట్టుకోవాలి. కనుక మళ్ళీ దగ్గరగా ఆయన ఏడుస్తున్నాడు, యేసయ్యా, దావీదు కుమారా, నాపై దయచూపుము. యేసయ్య ఆగిపోయాడు. ఆయన్ని పిలువండి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు అడగవచ్చు, ఇంతమంది యేసయ్య వెంట వెళ్తున్నారే, ఎందుకు ఈయన మాత్రం యేసయ్య పిలిచారు? ఎందుకండి? ఈయన మాత్రమే యేసయ్య కోసం దాహం కొని పిక్కరగా ఏడ్చాడు. మీరు ఎక్కడ ఉండినా పిక్కరగా, యేసయ్యా, యేసయ్యా, నువ్వు నాకు కావాలి. మీరు పిలువండి, నేను నీకు జవాబిస్తాను. Amen. నువ్వు ఎరిగిని మహా గొప్ప కార్యములు నీకు నేర్పిస్తానని యెరెమీయా 33:3 అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. రెండవ అర్థం ఏమనగా, ఈ అబ్బాయి పిలిచినప్పుడు అందరు నోరు మూసుకున్నారు. ఇప్పుడు రాజాది రాజు యేసయ్య ఆయన పిలిచినప్పుడు అందరూ ఆయనకు మర్యాద ఇస్తున్నారు. అండి, మిమ్మల్ని పిలుస్తున్నారండి, లవ్వండి, పోండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎవరిని?
ఆ గుడ్డివాడు, భిక్షవాడు అందరూ చూస్తున్నారు. అమ్మో, మాకు ఈ ఛాన్స్ దొరకలేదు, ఈయన మాత్రం యేసయ్య పిలుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసయ్య పిలిచాడంటే మీకు అన్నీ దొరకతుంది. Amen. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను ఎన్నోసార్లు కేకలు వేస్తున్నానయ్యా, ఈ లోకానికి నా స్వరం వినబడటలేదు, కానీ నా స్వరం నీకు మాత్రం తప్పకుండా వినబడుతుందయ్యా. స్తోత్ర నాయనా. నా స్వరంను వింటున్న దైవమా, నీకు స్తోత్రం. నేను ఏడుస్తున్నాను యేసు. నేను ఎప్పుడెప్పుడు ఏడుస్తున్నానో అప్పుడల్లా నీవు ఆగిపోతావు. నేను ఏడ్చినా, నేను పిలచినా నువ్వు ఆగిపోతావు. నా కన్నీరును చూచి నీవు భరించలేవు, నా కేర్పును చూచి నీవు ఊరుకొని ఉండలేవు. లోకము నా గురించి ఏం చెప్తుంది అనేది కాదు ముఖ్యం. నేను పిలుస్తున్నానా నిన్ను? శ్రమలు, శోధన, వేదనలో ఎంతో మంది తమ శ్రమలను చూచి మాట్లాడుతున్నారు. ఎంతో మంది ఆయన ఆపినప్పుడు ఈ గుడ్డివాడు వారిని తిట్టి ఉండవచ్చు, ఆపిన వారిని తిట్టి ఉండవచ్చు, ఆ సమస్యను తనలో స్వీకరించుకొని ఉండవచ్చు. వీళ్ళందరూ ఇట్లనే, ఈ యేసయ్య కూడా ఇట్లా వెళ్ళిపోయాడే. లేదు, పరులు మిమ్ములను ఎలా నిందిస్తున్నారు అనేది మీ హృదయ అంతరంగంలో ఉండకూడదు. ఎవరు ఏమి చెప్పినా మీ దృష్టి, మీ తలంపులు, మీ ఆలోచనలు ప్రభు మీదనే ఉండనివ్వండి. ఆయన తను పైకి లేపుకున్నాడు. మనుషులు ఆయన తిట్టినను ఇదే గొప్ప రహస్యం, అద్భుతం జరుగుటకు అక్కడ జరిగిన రహస్యం ఇది. అందరూ ఆయన తిట్టుతుండగా, అందరూ ఆయన నిందింపగా, అందరూ ఆయన నోరు మూసుకొని ఉండమనగా, ఆయన దేనిని కూడా పట్టించుకోకుండా తన ప్రభు వైపు తన దృష్టిని ఉంచి, దృష్టి లేనప్పుడు కూడా స్వరమును పైకి లేపి, తన దగ్గర ఏముంది, కన్ను ఉండి నా పరిగెత్తి వెళ్ళేవాడు, ఇప్పుడు కన్ను లేదు, ఉన్నది స్వరము, ఆ స్వరమును లేపి పిలుస్తున్నాడు. బిడ్డ, నీ దగ్గర ఏం లేదో దాన్ని కూర్చి నువ్వు ఏడవవద్దు. దేవుడు నీకేమిచ్చాడో దానితో ఆయన్ని నువ్వు సర్వ్ చేయి, ఆయన్ని సేవించు, ఆయన నీలోనికి వచ్చేస్తాడు. The blind man began to cry. Everybody said, keep quiet. He could have reacted to those people. He could have become an angry man. Why are you all stopping me? He could have even abused them. He could have even abused Jesus, that why he is going away. No. Whatever may be your problem, let not your mind get stuck up with the problem. Rise up, lift up your mind towards the Lord Jesus. Lift up your mind towards the one who can bring deliverance to you. The whole world may trouble you. The whole world may avoid you. Lift up yourself. The blind man, he didn't bother about what others are saying about him. He raised up himself toward Jesus and he began to call him, Jesus, Son of David, have mercy on me. As you lift up your right hand, you too cry to him. What are your problems? Keep your problems aside. Call upon Jesus. Jesus, you have healing. I need that. Jesus, you have deliverance. I need that. I don't look at my problem, I look at the answer. Everybody looking at the problems, but the blind man looked at the answer. He looked at the one who can deliver him. He looked at the one who can save him. He looked at the one who can redeem him. అందరూ సమస్యలను చూస్తున్నారు,
గుడ్డివాడు ఆ సమస్యలను చూచి ఆగిపోలేదు. అందరూ నోరు మూసుకుంటున్నారు, ఆయన జవాబును చూస్తున్నారు. ఆయన యేసయ్యను చూచి పిలుస్తున్నాడు. బిడ్డ, నీ శ్రమడు శోధనలో నీవు కూడా ఆగిపోవాలని సాతాను ప్రయత్నిస్తాడు. నీవు శ్రమను వేదన అనుభవిస్తున్నప్పుడు శ్రమలను చూడకు, దాన్ని రక్షించే జవాబును చూడు, విడుదల పొందుకో. యేసయ్య మేము పిలుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.